వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జిహాద్ కోసం తాము ప్రాణాలకు తెగించి దేనికైనా సిద్ధపడతామని విజయవాడ ఉగ్రమూలాలున్న కేసులో నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. ఐసీస్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. కొన్ని రోజులు ఆగి ఉంటే తాము జిహాదీ శిక్షణ నిమిత్తం పాకిస్తాన్ వెళ్లే వాళ్ళమని చెప్పినట్లు సమాచారం. 5 రోజుల కస్టడీలో భాగంగా రెహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాం ను పోలీసులు, సిఐసెల్ అధికారులు విచారించారు. ఇంటరాగేషన్ లో వీరి స్టేట్మెంట్లను పోలీసులు రాసుకున్నారు. జిహాద్ కోసం సన్నాహకంగా విజయవాడకు చెందిన రహతుల్లా, సోహెల్, డానిష్లు కలిసి ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు లోతుగా ప్రశ్నించారు. అందులో భాగంగా ఐసీస్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వీరు అంగీకరించినట్లు సమాచారం. వీరు శిక్షణ కోసం పాకిస్తాన్ కు వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. షుకూర్ ప్రసంగాలు తమను ఈ దిశగా ప్రేరేపించాయని ఈ ముగ్గురు వివరించారు. ఇజ్రాయెల్ వస్తువులు వాడొద్దంటూ అన్ని ముస్లిం దుకాణాల వద్ద పోస్టర్లు అంటించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశామని చెప్పినట్లు సమాచారం. భర్త మరణించాడని, ఈ నేపథ్యంలో తోడు కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తున్న సమయంలో జిహాదీ భావజాలం ఉన్న కొందరు పరిచయం అయ్యారని హైదరాబాద్ కి చెందిన సైదా బేగం విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రయత్నంలో తనకు ఒకరు పరిచయం అయ్యాడని, వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డామని, కానీ అతనికి వయసు ఎక్కువగా ఉండడంతో మనసు మార్చుకున్నానని చెప్పింది. ఇలా తాను ఈ ఉచ్చులో చిక్కుకున్నానని ఆమె వివరించినట్లు సమాచారం. త్వరలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చేతికి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ కేసుని విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అధికారిగా నగర పశ్చిమ ఏసీపీ దుర్గారావు వ్యవహరిస్తున్నారు. 5 నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. మిగిలిన నిందితులు షాద్బాన్ దిల్కుష్, లక్కీ అహ్మద్, జీషాన్, మీరా ఆసిఫ్ అలీ, షారుఖ్ ఖాన్, ఫయజ్ ఉర్ రెహమాన్ కస్టడీ పిటిషన్ పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. వీరి కస్టడీలో పాటు హోంలో ఉన్న మైనర్ ని కూడా పోలీసులు ప్రశ్నించిన అనంతరం కేసును నగర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయనున్నారు. ఏదేమైనా వీళ్ళంతా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు. దీని మీద కూడా కొంత ప్రభుత్వము, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్కి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లుకి, వీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటంలో మాకు శక్తులుగా బలాన్ని ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.